హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు వచ్చేసి మనము జొన్న పంట సాగు గురించి తెలుసుకుందాం. పూర్తిగా విత్తనాలు వేసే కానించి పంట కోసి అమ్మే వరకు. జొన్న పంట వేసే ముందు మనం వచ్చేసి భూమిని దుక్కి దున్నడం జరుగుతుంది. ఒక ఎకరాకు వచ్చేసి 1800 నుంచి 2000 తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఒకసారి గురు తొలడం జరుగుతుంది. అది వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి 700 రూపాయలు. మరియు గుంటికకు వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి 700 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మనం విత్తనం వేసే ముందు వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి 2 బస్తాలు ఎరువు తీయడం జరుగుతుంది. ఒక బస్తా వేసుకున్నా కానీ 1500 ఉంటుంది. 2 బస్తాలు కలిపి 3000 అవుతుంది. విత్తనాలు వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి 2 ప్యాకెట్లు వేయడం జరుగుతుంది. హైటెక్ అయితే ఒక ఎకరాకు వచ్చేసి 2 ప్యాకెట్లు. ఒక ప్యాకెట్ వచ్చేసి 800, 2 ప్యాకెట్లు వచ్చేసి 1600 అవుతాయి. అలాగే విత్తనం విత్తడానికి ఒక ఎకరాకు 800 తీసుకోవడం జరుగుతుంది. ఈ విత్తినాక జొన్న మొలిచినాక వచ్చేసి మందు స్ప్రే చేయాల్సి వస్తుంది. అది సీత కానీ మోనోక్రోటోఫాస్ లేదా గ్రోమర్ వారి షాపు ఏది తీసుకున్నా కానీ 2 సార్లకు గాను మందుకు ఒక 5 రూపాయలు ఖర్చు అవ్వడం జరుగుతుంది. తగ్గు మందులు కొట్టినట్టయితే, ఎక్కువ మందులు కొట్టినట్టయితే 2000 దాకా ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వర్షాలు సరిగా పడకపోవడం వల్ల ఈ జొన్న అనేది కొంత ఎండిపోయి మళ్ళీ ఎగురేసాక లేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వీటిలో 2 రకాలు ఉండేది. ఇప్పుడు వచ్చేసి హైటెక్ కంపెనీ ఈ తెల్ల జొన్నలు, హైటెక్ కంపెనీ బాగానే కాయడం జరిగింది, నీళ్ళు వేసుకున్న వాళ్ళవి. ఇంకొక రకం వచ్చేసి సుమిత్ర వేయడం జరిగింది. ఈ సుమిత్ర కంపెనీ అనేది ఊస ఎక్కువగా పొడవు ఉండి కంకి సన్నగా రావడం వల్ల ఇది 10 ఎకరాకు 10 క్వింటాల లోపలనే వచ్చే అవకాశం ఉంది పంట. ఇది హైటెక్ అనేది ఎకరాకు వచ్చేసి 15 నుంచి 20 క్వింటాల దాకా అయ్యే అవకాశం ఉంది, నీళ్లు కట్టిన పొలం అయితే. ఈ కంకులు కూడా ఇప్పుడు మనం అయినయే కోయడం జరుగుతుంది. పచ్చి కంకులు కోయడం లేదు, అవి వచ్చేసి పిట్టలు తినడం జరుగుతుంది. ఈ ఏరేషియాలోంచి తీసుకురావడానికి మనం ట్రాక్టర్ ఉపయోగించడం జరిగింది ఇక్కడికి. ఇది వచ్చేసి ఉరిమాగాడి, ఇది హైటెక్ కంపెనీ జొన్న. దీనికి ఆల్రెడీ 2 తల్లు నీళ్ళు వేయడం వల్ల కంకి బాగానే వచ్చింది. ఇవి వచ్చేసి ఎకరాకు 15 నుంచి 20 క్వింటాలు అయ్యే అవకాశం ఉంది. ఈ నీళ్ళు వేయడం వల్ల ఒకేసారి కోతకు రావడం జరిగింది. పచ్చి అని ఏం లేకుండా అన్నీ ఒకే సైజు ఉండడం వల్ల ఒకేసారి కోసి పట్టినట్టయితే బాగానే ఉంటుంది. ఇవి పిట్టలు తింటున్నాయి. ఈసారి జొన్నలకు వచ్చేసి పిట్టలు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది హైటెక్ అనేది ఊస తక్కువగా ఉండి ముద్ద కంకి రావడం జరుగుతుంది. ఇది కోత అనేది అడుక్కు కోయడం జరుగుతుంది. అచ్చం కంకులు కోసినట్టయితే ఎకరాకు వచ్చేసి 6 మంది కూలీల ఖర్చు రావడం జరుగుతుంది. ఒక కూలీ మనిషికి గాను 400 ఖర్చు, 400 కూలీ, 6 మందికి గాను 2400 అవుతుంది. అదే మనకు బరగొడ్లు ఉండి సొప్పతో కోసినట్టయితే మళ్ళీ 6 మంది ఖర్చు అవుతుంది. టోటల్గా వచ్చేసి కూలీల ఖర్చు 4800 అవుతుంది. బరగొడ్లు లేనైతే పైన కొసలు ఆ కంకుల వరకే కోసినట్టయితే 2400 సరిపోతుంది. ఈ కంకులు ఎండబెట్టడానికి గాను పట్టలకు ఒక 200, భూమి ఆనుకొని కోసిన సొప్పకు పట్టల ఖర్చు అనేది
రూ. 100 లోపలనే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కర్ర మీద ఎండిపోవడం జరుగుతుంది కదా! సొప్పతో పాటు కంకి కూడా తినడం జరుగుతుంది. అందువల్ల ఇది పట్టల ఖర్చు అనేది ఏమీ రాదు. ఇది మిషన్ పట్టడానికి 2 పట్టలైతే సరిపోతాయి. ప్లస్ వచ్చేసి కంకుల కింద ఒకటి. మొత్తం 3 పట్టలైతే సరిపోతాయి. ఒకరోజు బాడీకి ఒకటి రూ. 100తో అయిపోతుంది. ఈ మిషన్ పట్టేదానికి గాను ఒక టిక్కీకి వచ్చేసి రూ. 150 దాకా తీసుకోవడం జరుగుతుంది. మనుషులందు వాళ్ళే అయితే ట్రాక్టర్కి సంబంధించిన వాళ్ళైతే 150, మనుషులు మనమైతే రూ. 100 దాకా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మిషన్ పట్టిన జొన్నలు వచ్చేసి ఒక కింటా వచ్చేసి 2000 నుంచి 2200 దాకా ఉంటుంది. ఇప్పుడు ఈ మిషన్ అనేది మనుషుల మేమే కాబట్టి ఒక టిక్కీకి వచ్చేసి రూ. 100 ఇవ్వడం జరుగుతుంది. ఈ ఖర్చులన్నీ పోగా 15 క్వింటాలు అయితే ఒక ఎకరాకు రూ. 30,000 అమౌంట్ రావడం జరుగుతుంది. ఈ దుక్కి కానీ, ఈ గొర్రె సేద్యాలు కానీ, గింజలు, మందు, మనుషుల కూలీలు మొత్తం కలిపి ఒక రూ. 18,000 దాకా ఖర్చు అవ్వడం జరుగుతుంది. 15 క్వింటాలు అయినా కానీ రూ. 30,000 రావడం జరుగుతుంది కాబట్టి అందులోంచి 18,000 తీసివేయంగా మనకు వచ్చే ఆదాయం 12,000. అది రూ. 30,000 వస్తేనే బాగా పండితేనే 15 క్వింటాలు అవుతాయి కాబట్టి తక్కువగా పండినట్టయితే మనకు లాభం అనేది ఏమీ ఉండదు. 2 సార్లు నీళ్లు కట్టిన పొలాలు అయితే 18 నుంచి 20 క్వింటాల దాకా అవుతాయి కాబట్టి ఒకటి గిట్టుబాటు అవుతుంది. దానికి 2 మాటలు నీళ్ళకు గాను ఒక తడికి వచ్చేసి ఎకరాకి రూ. 5 తీసుకోవడం జరుగుతుంది. 2 తళ్ళకు గాను 2,000 తీసుకోవడం జరుగుతుంది. అలాగే మిషన్ పట్టిన ఖర్చు కూడా ఎక్కువైనప్పుడు పెరుగుతుంది కాబట్టి అదొక రూ. 10 వేసుకున్నాం. ఎక్స్ట్రాగా రూ. 3,000 ఖర్చు అవుతుంది. ఈ ఎక్స్ట్రా 3 క్వింటాలు అయినా కానీ 3 నెలలు 6,000 అంటే అది కూడా మిగిలేది 15 నుంచి 16,000 దాకా. మనకు సొంతంగా బోరు ఉన్నట్టయితే ఆ 2,000 ఖర్చు అనేది తగ్గడం జరుగుతుంది. రైతుల దగ్గరికి పంట రాకముందు అయితే ఒక కింటా వచ్చేసి 3,200 ఉండేటి. రైతులకు పంట ఎప్పుడు వచ్చిందో 2,600, 2,500, 2,400, 2,200 ఇలా తగ్గుతూ రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.